తల్లికి పూజ చేసి రైతన్నలకు సాగునీరు వదిలారు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మండలం టౌన్ పరిధిలో గల కనిగిరి రిజర్వాయర్ నుండి ఈస్టర్న్ ఛానల్ మరియు సదరన్ ఛానల్కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సాగునీటిని విడుదల చేసి రైతన్నలకు నారుమడులకు నీరు అందించారు. ఈ కార్యక్రమంలో బత్తాల హరికృష్ణ, బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మార్ల సుప్రజా మురళి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పైపు తాగదు జనక పైపు తాగదు జాగ్రత్త. అలా ఇంకా ఈరోజు కనిగిరి రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకు, రైతు సోదరులకు, అందరికీ, అధికారులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నియోజకవర్గ పరిధిలోని రైతన్నల కోసం కనిగిరి రిజర్వాయర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. రైతాంగ అవసరాల కోసం నీటి కేటాయింపులు చేసే జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరగడంలో కొంచెం ఆలస్యమైంది. బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల రైతన్నల విజ్ఞప్తి మేరకు నారుమళ్లు అవసరాల కోసం సదరన్ ఛానల్ ద్వారా 100, ఈస్టర్న్ ఛానల్ ద్వారా 80 క్యూసెక్ల నీళ్లు విడుదల చేసుకుంటున్నాం. కనిగిరి రిజర్వాయర్లో ప్రస్తుతానికి 2 టీఎంసీల నీళ్లున్నాయి. సోమశల జలాశయం నుంచి సంగం బ్యారేజ్ ద్వారా కనిగిరి రిజర్వాయర్కు 500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. భగవంతుడి దయ వల్ల ఈ ఏడాది మనకు సకాలంలోనే వర్షాలు పడ్డాయి. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సోమశల డ్యాంలో దాదాపు 66 టీఎంసీలకు పైగానే నీటి నిల్వ ఉన్నాయి. నీటి నిల్వల తాలూకా గణాంకాలు చూస్తుంటే నెల్లూరు డెల్టా ప్రాంత రైతాంగానికి ఎటువంటి సాగునీటి సమస్యలు ఈ సంవత్సరం ఉండవు అని చెప్పి అనుకుంటున్నాను. గత కొన్నేళ్లుగా కనిగిరి రిజర్వాయర్లో పూడిక తీయని కారణంగా పూర్తి సామర్థ్యం మేర నీళ్లు నిల్వ చేయలేకపోతున్నామని రైతు సంఘ నాయకులు నా దృష్టికి తెచ్చి ఉన్నారు. రిజర్వాయర్లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ మేరకు 4 టీఎంసీ నీళ్లు నిల్వ చేయాలంటే పూడిక తీయడమా, ఎత్తు పెంచి కరకట్ట పటిష్టంగా ఉండేలా రివిట్మెంట్ చేయించడమా అన్న విషయంపై ఇంజనీర్ల సలహా తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని తప్పకుండా రైతన్నలకి అనుకూలంగా ఉండేటట్టు మనము చేసుకుంటాము. కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూడా తప్పకుండా మనం కృషి చేస్తాము. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో ముఖ్యంగా డెల్టా ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో రైతన్నలందరికీ మంచి జరగాలని, ఈ సంవత్సరం అందరూ సుభిక్షంగా పంటలతో సంతోషంగా ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. Go.